లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1962 సంవత్సరం మే మాసము 2వ తేదీన చేసిన ప్రసంగము 119వ కీర్తన 112వ వచనం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపర్చుకొని ఉన్నాను. ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము. నీ వాక్యమునకు లోబడినట్లు మరియు విధేయత చూపునట్లు నా హృదయాన్ని తెస్తూ ఉన్నాను. బైబిలు దేవోక్తి. ఒకనాడు నీవు ఈ వచనములను, బైబిల్ సత్యాలను వెంబడించినప్పుడు నీ జీవితము భద్రంగా ఉంటుంది. నీకు భయం ఉండదు. నీవు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నీవు ఒక ప్రవక్త వలె మాట్లాడుతావు. ఇక్మన్ లక్షల మంది యూదులను చంపాడు. అతనికి విచారం లేదు. అతడు క్షమాపణ కొరకు దయచూపమని క్లెమెన్సీని ప్రాధేయపడినాడు. అతడెన్నడూ పశ్చాత్తాపడలేదు. పశ్చాత్తాపడటం తెలుపు మాటలు అతని నోట నుండి ఎన్నడూ రాలేదు. అతని మెడకు ఉరిత్రాడు చుట్టుటకు ఇష్టపూర్వకముగా వారిని అనుమతించాడు. అతడు చంపబడుచుండగా అతడు ఒక నిర్దాక్షిణ్యమైన కఠినమైన ముఖముతో నిలువబడ్డాడు. అతని మనసులో తీర్పును గూర్చిన గుర్తింపు లేదు. సత్యాన్ని గూర్చిన గ్రహింపు లేదని చెప్పడంతో ఇది సమానము. జంతువులకు న్యాయమును గూర్చిన గ్రహింపు లేదు. బలమైన జంతువులు బలహీనమైన వాటిని తింటాయి. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 16వ వచనము. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. ఇక్మన్ హిట్లర్ యొక్క తత్వాన్ని అనుసరించాడు. ధనవంతులు పేదవారి మీద జీవిస్తారు. నీతి సంబంధమైన పనులు సమాధానమును తీసుకొని వచ్చును. సహోదరీలు మరియు సహోదరుల మధ్య పోట్లాటలు ఉండవు. వృద్ధాప్యంలో ప్రతివారు నెమ్మదిని, సమాధానమును కోరుకుంటారు. హృదయంలో మొదట నెమ్మది ఉండవలసి ఉన్నది. మానవ హృదయంలో యుద్ధము అనగా పోరాటం ఉన్నదని బైబిల్ చెప్తూ ఉన్నది. అక్కడ సమాధానం ఉన్నట్లయితే అది ఇతరులకు వ్యాపించవలసి ఉన్నది. ఎల్లప్పుడూ సమాధానకరమైన, ఆదరణకరమైన మరియు ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడుము. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 18వ వచనము. అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును, పట్టణము నిశ్చయముగా కూలిపోవును. సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు. సమాధానము, భద్రత మరియు స్థిరత్వము అనేవి వస్తాయి. యేసు పునరుత్థానము తరువాత అన్యులు ఫలభరితులుగా తయారవుతారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఒక ధనుర్వాతం వ్యాధి గల బాలుడు ఆరోగ్యవంతుడయ్యాడు. ఆ వ్యాధి గల వారెవరూ జీవించరు. వెలుగునొద్దకు వచ్చు ఒక అన్యుడు ఆ విధంగా ఉంటాడు. అన్యులు ఫలభరితులుగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన సహవాసములో సమాధానము మరియు ప్రార్థన ఉండాలి. మీ ప్రార్థనల వలన అన్యులు స్వస్థపరచబడతారు. సహవాసమునకు దేవుడిచ్చిన 4 పెద్ద వాగ్దానముల్లో ఒకదానిని జ్ఞాపకం ఉంచుకో. నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అని యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనములో చెప్పబడుతూ ఉంది.